ఇదైతే పార్ట్ 2 అనమాట. ఫస్ట్ అయితే జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా, ఆ వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ అయింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇంకా ఇప్పుడైతే లూలు మాల్కి వచ్చేసాము. ఫస్ట్ అయితే పార్కింగ్లో కార్ పెడదామని వెళ్తున్నాము. ఇక్కడ కార్కి ఛార్జెస్ ఉండవు. అండ్ ఒకవేళ ఎలక్ట్రికల్ కార్ అయితే అక్కడే మనం ఛార్జ్ చేసుకోవచ్చు కూడా. అట్లానే మన షాపింగ్ అయ్యేలోపు సర్వీస్ చేయించుకోవాలంటే, అంటే వాష్ చేయించుకోవాలన్నా చేయించుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట, చేయించుకోవచ్చు. దక్షిత్ గారిని అయితే బ్యాగ్లో కూర్చోబెట్టుకుంటున్నారు. మనం లోపలికి బ్యాగ్స్ తీసుకుని వెళ్ళకూడదు కాబట్టి జస్ట్ బేబీ ఫుడ్ ఐటమ్స్ అండ్ వాళ్ళ డైపర్స్ ఇలాంటివే పెట్టుకొని అయితే వెళ్ళాము. మిగిలిన ఏవి లోపలికి ఎలా ఉండదు. ఇంకా మాల్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రిక్కీని అంతసేపు ఎత్తుకొని తిప్పలేం కాబట్టి ముందైతే కార్ట్ తీసుకొని కార్ట్లో కూర్చోబెట్టుకున్నాం. అండ్ బేబీ బ్యాగ్ కూడా అందులోనే పెట్టేసామన్నమాట. పాపం చేతి వీటి మీద ఉన్నాయి కానీ ఇక్కడ నుంచి గ్లాస్ ఐటమ్ తీసుకోవాలి అని చెప్పి ఆగుతుంది. మేమైతే ఈ లూలు మాల్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో అయితే చూపించాను కానీ డీటెయిల్గా ఏం చూపించలేదనమాట. ఏదో పైన అట్లా చూపించేశాను. కానీ ఇప్పుడు అలా కాకుండా కుదిరినంత వరకు డీటెయిల్గా మొత్తం చూపిస్తాను. మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్, మొత్తం నగెట్స్ అన్ని ఫ్రోజన్ ఐటమే. చూడండి ఎంత ఉన్నాయో. పన్నీర్ ఉంది, ఏ కంపెనీనా ఆ కంపెనీ పన్నీర్, మొత్తం పన్నీరు. మిల్క్ ఐటమ్ మొత్తం ఫ్రోజన్ ఐటమ్. కూరగాయలు ఏంటది? అవకాడోనా? కాదు, దాని బ్రాక్లీ తీసుకో, పచ్చడి చేయొచ్చు. మొత్తం ఏం తినొచ్చు బ్రాక్లీ. ఈ లూలు మాల్లో మాత్రం ఈ ఐటమ్ ఉంది, ఈ ఐటమ్ లేదు అని చెప్పడానికి లేదనమాట. ఎందుకంటే A to Z అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ ఫారినర్స్ కూడా ఎక్కువ షాపింగ్ చేస్తారనమాట. సో అన్నీ ఉంటాయి. బేబీ కార్న్, పన్నీర్, దీన్ని ఏమంటారు, మష్రూమ్లో రకాలు ఉన్నాయి అనమాట. మష్రూము, టమాటా కూడా, టమాటో చెర్రీ రెడ్, రామ్ ములక్కాయ, లిటిల్ టమాటోస్, దాన్ని రామ్ ములక్కాయ అంటారు తెలుగులో. ఎల్లో కలర్ టమాటా. అసలుకి ఫారెన్లో దొరికే మొత్తం, అన్ని ఫారెన్లో దొరికే మొత్తం ఉంటాయి. టమాటోస్ అన్ని రకాలు ఉన్నాయి. టమాటోస్ అద్దంలో అంత అద్దం అనమాట. మేమైతే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అండ్ మల్బెర్రీ తీసుకున్నాం అనమాట, పిల్లలకి ఇష్టమని. పూలు, ఫ్రూట్స్ అన్నీ A to Z అన్నీ ఉన్నాయి. ఒకప్పుడు వీటి పేర్లు కూడా ఎవరికి సరిగ్గా తెలిసేవి కాదనమాట. కానీ ఇప్పుడు దేని పేరైనా చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. మొత్తం ఆకుకూరలు, కూరగాయలు. ఈ నేతి బీరకాయలు అనుకోండి అమ్మే, నేతి బీరకాయలు చేదు, పపాయ, పచ్చి బొప్పాయి, అరటిపండు, ములక్కాయలు, పొట్లకాయలు, సొరకాయలు, అసలు A to Z అన్ని. దోసకాయ, క్యాలీఫ్లవర్, ఇంకా చేతి పంప్కిన్స్, రాడిష్, చింతకాయలు. ఏందంట? ఎంతంట? తీసుకో. అదిగో ఇండియన్ పంప్కిన్ కేజీ 35 రూపాయలు. తీసుకో, ½ కేజీ. ఫిష్ స్టోర్. అటు వచ్చేలోపు రొయ్యలు, ఇటు వచ్చేలోపు చికెన్. ఇదంతా ఎంత ఉంది కాజు? అరే ఆ కూర్చోవటం ఏంట్రా నువ్వు? జోయ్, మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే తెలిసే ఉంటుంది, వదిన వాళ్ళ ఇంట్లో గార్డెనింగ్ కూడా స్టార్ట్ చేసిందని. సో దానికి కావాల్సినవి ఏమన్నా తీసుకుందామా అని చూస్తుంది అనమాట. ఈ రోజు అయితే లూలు మాల్లో మొత్తం డీప్గా ప్రతి ఫ్లోర్ వీడియో అయితే తీద్దాం అనుకున్నాం. మ్యాక్సిమం కుదిరినంత వరకు అయితే తీస్తాం, ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి అక్కడికక్కడ ఆగే చూసుకుంటూ ఉన్నాము. సో ఎంత ఉంది? 29 రూపాయలు. అంత పెద్ద సైజు ఆనియన్. మనకి ఈ సైజు 80 రూపాయలు కూడా. ఈ సైజు దొరకట్లా. చాలా బెస్ట్. నిమ్మకాయలు, ఉసిరికాయలు. ఇది వచ్చేలోపు ట్రినిప్ పండు, అదేంటో కూడా టూనిప్, చావ్, తోతాపూర్ మ్యాంగో అనుకుంటా. స్కమ్లో కలర్స్ గ్రీన్, రెడ్.
రెడ్ మిర్చి, బజ్జీ మిర్చి, మిర్చిలో 3 రకాలు 4 రకాలు ఇటు ఉన్నాయి, మళ్ళీ అటు ఉన్నాయి. కూరగాయలు ఎన్ని రకాలు అన్నమాట. వంకాయలు 4 రకాలు 5 రకాలు, బార్ వంకాయలు, క్యారెట్లు, అవి వచ్చేలోపు కుకుంబర్ అంటే కేరా, అది గాజర్, క్యారెట్ గాజర్ అంటారు దీన్ని, గాజర్ హల్వా బాగుంటుంది ఇది. హల్వాకి బాగుంటాయి. అన్ని గడ్డలు, కనసగడ్డలు, చామదుంపలు, బేబీ ఆలు, అల్లం, ఇది పసుపు కొమ్ము. అది ఆల్రెడీ తెస్తున్నాడు, అది అల్లం. ఎన్ని బ్రెడ్స్లో ఎన్ని రకాలు, ఇంకా మిల్క్ బ్రెడ్, వీట్ బ్రెడ్, ఆ బ్రెడ్ ఈ బ్రెడ్ అని బన్స్, ఇంకా మల్టీగ్రెయిన్ బ్రెడ్, హోల్ వీట్, రాగి బ్రెడ్, శాండ్విచ్ బ్రెడ్, అన్ని రకాల బ్రెడ్స్ ఐటమ్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఈ వచ్చేలోపు కప్ కేక్స్ అనమాట. కప్ కేక్స్లో కూడా అన్ని రకాలు, బటర్, చాక్లెట్, వెనిలా ఫ్లేవర్, టూటీ ఫ్రూటీ, రెడ్ బెర్రీయా, రెడ్ వెల్వెట్ అండ్ టీ టైమ్ కేక్స్, వెల్వెట్స్, రెడ్ వెల్వెట్ కేక్స్, అన్ని ఫ్లవర్స్ రకాలు, ఓన్లీ కేక్స్. సెట్ ఆఫ్ 4 300, అదంతా 140. 140 బాగున్నట్టు తక్కువ రేటే. అరబిక్ స్వీట్స్ అంట, వెజిటేరియన్ స్వీట్స్, హాట్స్, ఈ వెరైటీస్ మొత్తం వీళ్ళైతే తిరిగిన దగ్గరికి తిరుగుతున్నారు. అయితే వంకాయలు బాగుంది, ఇంటికి వంకాయ చట్నీ పెట్టుకుంటుంది అంటే ఇక్కడ దొరకట్లేదని. ఎల్లిపాయలో కూడా రకాలు ఉన్నాయి, అల్లం ఉల్లిపాయలు బ్యాగ్స్ లాగా, చిక్కుడుకాయలు, ఇదంతా వెజ్ స్నాక్స్, చిప్స్ ఐటమ్ వల్ల ఫ్రై స్నాక్స్ లాగా ఇవన్నీ. ఇది వచ్చేలోపు ఇవి కూడా అంతే చూడండి, చక్రాల్లో కూడా వెరైటీ ఫ్లేవర్స్, చాలా ఫ్లేవర్స్. ఇంకా స్టాల్ ఎక్కడన్నా అక్కడ కొనుక్కోవచ్చు. మొత్తం కొనుక్కొని బిల్ వేసేసుకొని కార్ట్లు వేసేసుకుంటే లాస్ట్ వెళ్ళే ముందు డబ్బులు కట్టుకోవటం అనమాట. అదొక బెస్ట్ ఇక్కడ మనకి. ఏంటి అసలు అది? ఓహోహో, కరాచీ హల్వాస్ 250 అంటే పావు కేజీ, 135. ఎన్ని గ్రామ్స్ అది? 5 హాఫ్ కేజీయా? ఇదైతే క్యారెట్ దొబ్బిండి, దొబ్బేసి ముక్కు చూడు, గీరుకొని ముక్కు ఎట్లా అయిందో. డోనట్స్ చూసారు ఎంత బాగుందో, ఒక పువ్వు షేప్లో ఉంది. రేట్ కూడా చాలా తక్కువ అనమాట. చూడండి, పైనాపిల్, బ్లూబెర్రీ, అన్ని రకాలు 100 మ్యాక్సిమం 100, 120, 130 ఇంతే. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎంత జనాలు ఎంత ఉండడానికి రేటు చాలా తక్కువ, 149 రూపాయలు. అయితే ఇదేంటంటే అదర్ కంట్రీస్లో దొరికే కూడా ఎక్కువ దొరుకుతాయి మన దగ్గర. అదర్ కంట్రీస్లో దొరికే కూడా మన దగ్గర దొరుకుతాయి. ఎంత చూసారా? 55, 80 రేట్, జనరల్ రేట్స్ తక్కువ. ఇది మీ చిన్నప్పుడు ఎట్లండి, చిన్నప్పుడు ఎట్లా తినేవాళ్ళం వీటిని, ఇది కాదు సారీ, ఇది ఎట్లా తినేవాళ్ళం, 55 రూపీస్ అంట. అప్పుడు ఒక్క గోళీ 2 రూపాయలు, రూపాయి ఉండేది అంతే. ఇట్లా ఎగబడి తినేవాళ్ళం. నేను మా చెల్లి అయితే డబ్బులు ఇస్తే 2 రూపాయలు ఇస్తే కొనుక్కునేవాళ్ళం. ఇది పాలకోవా, హల్కోవా అంట, మినీ హల్కోవా. స్వీట్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, బిస్కెట్స్ మొత్తం అట్లా అన్ని రకాల ఉన్నాయన్నమాట ఇక్కడ. అన్నీ వచ్చేలోపు ఇంకా బ్రాండెడ్స్, అలా లూజ్ కాకుండా ఇక్కడ మనం స్వీట్ విడిగా పార్సిల్ తీసుకోవాలని తీసుకోవచ్చు. గులాబ్ జామ్స్ అట్లా. బ్రెడ్స్ చూసారా, అన్ని వెరైటీస్, నవధాన్యాలు ఉన్నాయి దీంట్లో. బ్రెడ్లో అయితే అన్ని రకాలు, గీద ఒక బ్రెడ్, ఆటా బ్రెడ్ అంట, ఇక్కడ వెరైటీ పప్పులు, సోయా బ్రెడ్, అట్లా అన్ని రకాలు వెరైటీస్, అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ దీంట్లో మెనూ చూసుకోవచ్చు. అంటే వేరే కంట్రీస్లో దొరికాయి, మన దగ్గర కన్నా వేరే కంట్రీస్లో దొరికాయి కూడా అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ ఇండియన్ స్నాక్స్, మొత్తం వెజిటేరియన్ ఐటమ్స్లో ఇన్ని రకాలు మనం చూసారా. గార్లిక్ పొటాటో పాప్స్ అంట, వెజ్ రోల్స్, బ్రెడెడ్, చీజీ కార్న్, అట్లా అన్ని రకాలు. అండ్ పొటాటో మసాలా, ఆనియన్ రింగ్స్, అన్ని వెజ్ ఐటమ్స్. హల్వాస్ చూసారా, ఎన్ని హల్వాసో, ఎన్ని రకాల హల్వాసో. వీడియో కూడా యాక్చువల్గా చాలా బాగా వస్తుంది, క్లారిటీ కూడా చాలా బాగుంది వీడియో. మీకు ఇంత హెచ్డి అప్లోడ్ అయిద్దో కాదో కానీ ఎన్ని వెజ్ ఐటమ్స్ చెప్పాయి కదా, ఎన్ని వెజ్ ఐటమ్. దాని నుంచి మేము ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ హాఫ్ కూడా కాలేదన్నమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో వన్ సైడ్ మేము తిరిగింది. ఇది వచ్చేలోపు మన పిజ్జాస్ అనమాట. పిజ్జాస్లో కూడా రకాలు, మనం ఏం కావాలంటే తీసుకొని ఇంటికి వెళ్ళాక హీట్ చేసుకొని ఓవెన్ చేసుకొని తినాలి. ఎన్ని ఇంకోండి
అన్ని రకాల పిజ్జాస్, డోనట్స్, ఇవన్నీ మనం సెమీ కుక్కుల్లాగా అనమాట. ఫ్రోజన్ ఐటమ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ చేసుకోవాలి. ఇటు వచ్చేలో కేక్ ఐటమ్స్, మళ్ళీ ఈ ఫ్రోజన్ ఐటమ్స్ అన్నిటిలాగా ఉండే ఐడియా వాళ్ళ ఇడ్లీ పిండ్లు, దోశ పిండ్లు, పరాటాలు, ఇట్లా ఎన్ని రకాలు అనమాట. ఇచ్చేలోపు పికిల్స్, అన్ని రకాల చట్నీస్, అన్ని రకాల పచ్చళ్ళు, కట్ మ్యాంగో పికిల్ అని అన్ని రకాల చట్నీస్. ఇది వచ్చేలోపు మైనీస్ కాదు, మైనీస్ అన్ని రకాల అట్లా టైపు సలాడ్స్, చెర్రీస్, ఫ్రూట్స్, అన్ని జామ్స్, అన్ని రకాల జామ్స్ అనమాట పిల్లలు తినడానికి. చూసారా ఎన్ని రకాలు ఉన్నా. చిన్న ఆరెంజ్ కలర్, ఎల్లో టమాటా, మామూలు టమాటా, బారుగుండే టమాటా అనమాట. 129 రూపాయలు అంట. ఇదే ఎల్లో కూడా బారుగుండే. ఇటు పేర్లు అయితే యాక్చువల్లీ మీకు కావాలంటే నేను చూసి పెడతాను అనమాట. చూసారా కొమ్మకి ఎలా వచ్చిందో, కొమ్మ పెట్టేశారు ఇట్లా. అన్ని రకాల టమాటాస్. పుచ్చకాయ కేజీ 19 రూపాయలు అంట. అట్లా ఇంకోండి స్వీట్ పైనాపిల్, దోసకాయ, కర్బూజా. ఇది వచ్చేలోపు మనకు తెలియని కూడా ఉన్నాయి అబ్బాయి ఇక్కడ. చెరుగ్గడ పమ్మిలా అంటే చెరుగ్గడ. కోకోనట్ చూడండి, కొబ్బరిది పువ్వు పైన కాడ కూడా వచ్చేసింది దీనికి. అవి కూడా అమ్ముతున్నారు. మరి దాంతో స్వీట్ కానీ మరి దేనికో తెలియదు కానీ మామూలు కోకోనట్స్. మా బ్యాచ్, మా స్క్వాడ్ ఇలా అంతా. ఎన్ని బతుకున్న చేపలు. వెరైటీ చూసారు ఎట్లుందో. అక్వేరియం ఉంటే అక్వేరియంలో వేసేసుకోవచ్చు మనం. చూడండి చైతు. అసలు ఈ ఫిషెస్ అయితే ఎన్ని ఉన్నాయో. బాటిల్లో ఒకటే ఉందిలే కానీ కావాలంటే కొనుక్కొని తీసుకువెళ్ళచ్చు ఎక్వేరియం ఉన్న వాళ్ళు. బాటిల్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట ఇట్లా. అండ్ ఒక బాటిల్ వచ్చేసరికి 200 రూపీస్ కాస్ట్ అంట. అండ్ ఈ ఫిషెస్ కూడా అన్నీ ఒకటే మోడల్ లేవన్నమాట. టైప్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్. అలా డిఫరెంట్ టైప్స్ ఒక్కొక్క బాటిల్లో అట్లా అరేంజ్ చేశారు. అటే కాదు ఇంకా ఇటు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఇది బ్లాక్ ఫిష్ చూడండి, భలే ఉంది అసలు. సైడ్ వింగ్స్ కూడా కొంచెం ఇట్లా వెరైటీగా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇదేమో రెడ్ ఫిష్, ఆ రాళ్ళల్లో కలిసిపోయింది అది. అత్తయ్య గారికి ఎస్కలేటర్ ఎక్కడం అంటే కొంచెం భయం అనమాట. సో అందుకని మావయ్య గారు దగ్గరుండి ఎక్కిస్తున్నారు. ఇంకా పిల్లల్ని మా ఆయన్ని ఎక్కించమంటే ఈలోపు అక్కడ స్టాఫ్ వెళ్తూ వాళ్ళే తీసుకొని ఎక్కించారనమాట. ఇంకా ఈ కార్టుకు కూడా ఎస్కలేటరే అనమాట. 1-2 ఫ్లోర్స్కి ఇట్లా ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది అనమాట. సో ఇంకా కార్ట్తో సహా కింద షాపింగ్ అవ్వగానే పైకి వెళ్ళొచ్చు. ఇంకా అందుకని మేము కూడా కార్ట్తో పాటు వెళ్తున్నాము. పైన ఏమైనా ఉంటే షాప్ చేద్దామని. అటు నుంచి మా డాడీ మమ్మల్ని తీస్తాను, ఇటు నుంచి మేము తీస్తున్నాం. ఆ క్లిప్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తాం కంపల్సరీ. ఇంకో 2 ఏళ్ళు ఆగొస్తే చేతి వాళ్ళ అబ్బాయికి సైకిల్ ఎక్కడే కొనవచ్చు. మా వాడికి ఇప్పుడే కొంటాం మేము. మొత్తం స్టీల్ ఐటము. పోయినసారి నేను చెప్పాను కదా 10 లీటర్లే 10,000 పెనాలు ఉంటాయి కానీ అది ఈ ఫ్లోర్లోనే అనమాట. డ్రింకులు వీటిలో ఎన్ని ఫ్లేవర్లు ఉంటాయి. ఫ్లేవర్లు ఎన్ని హ్యాండ్ వాష్ అనుకోండి. హ్యాండ్ వాష్ అని చూడండి. పైన ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ అన్నీ ఇంపోర్టెడ్ అనమాట. అంటే వేరే దేశానికి సంబంధించి ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో ఉన్న బ్రాండ్స్ మన దగ్గర దొరికే కావు. వేరే కంట్రీస్, అరబ్లో చూడండి. అరేబియన్ లాంగ్వేజ్లో ఉన్నది చూడండి. ఆల్మండ్ డ్రింక్ అంట చూడండి. రేట్ చూడండి. స్వీట్ యాడ్ చేయాలి అంటే యాక్చువల్గా ప్రిస్క్రిప్షన్ ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసినాయి. 1 లీటర్ ప్యాక్. 475 రూపాయలు అంట. మరి కేజీ. ఎక్కడ మేడ్ ఇన్ ఇది? ఇంపోర్టెడ్ బై, మ్యానుఫ్యాక్చర్డ్ బై చూడమ్మా. ఎక్కడ? థాయిలాండ్ నుంచి వస్తుంది. థాయిలాండ్ అని ఉంది వెనకాల. ఆల్మండ్స్ ఇంపోర్టెడ్ ఒక దగ్గర నుంచి, ప్రిపేర్ చేసింది ఒక దగ్గర అనమాట. ఇంపోర్టెడ్ చాక్లెట్స్ మన దగ్గర దొరకవు. ఈ బ్రాండ్ మనం ఎప్పుడు చూడం. క్రాన్బెర్రీ వెనక దిప్పు చూడండి. కాస్ట్ వచ్చి 200 గ్రామ్స్ 475 రూపాయలు. మరి వేరే దేశం అని అంటే ఆ మాత్రం రేట్ లేకపోతే ఎట్లా? వాటి వాల్యూ ఏముంటుంది? తక్కువ రేట్లో వచ్చేస్తే అందరూ తీసేసుకుంటారు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి మరి అట్లా కాదు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ యూస్, ట్రాన్స్పోర్ట్, వాళ్ళ లాభాలు
ఎన్ని చూసుకోవాలి కదా 400 grams. కానీ డేట్ కూడా ఎన్నో రోజులు లేదు అది, ఇంకా నెక్స్ట్ మంతే. ఏ ఇయర్ అండి? 1 year ఇది అయిపోవచ్చింది, ఇంకా 1 month. రేట్ చూడ మార్పి లేదు. 1075 రూపాయలు అంట అది. ఇంకొక 1175, 1 month కూడా లేదు. ఇటు వచ్చేలో ఆల్మండ్, బాదాం, కాజు అవి అన్నీ 219 రూపాయలు అంట. 99 పైన అది. గ్రాసరీ ఐటమ్స్ అంతా. గ్రాసరీలోకి వచ్చాం మళ్ళీ అడి తిరిగి 3 అయింది టైం. వంటకి 1200 రూపాయలు అంట. 1/2 kg నెయ్యి, కపిల ఆవు నెయ్యి అంట. కపిల ఆవుది తిరగాలంటే ఈ పూట కూడా చాలదు. మేమైతే మాకు కుదిరినంత వరకు మ్యాక్సిమం అన్నీ అయితే ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాము. ఇంకా వదిన వాళ్ళు అయితే ఇక్కడ బుక్స్ చూసుకుంటున్నారనమాట పిల్లల కోసం, బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం. యాక్చువల్గా వాళ్ళందరినీ వదిలిపెట్టి నేను ఈ దరికి ఎందుకు వస్తున్నానంటే, రిక్కీ గారు బాత్రూమ్కి వెళ్ళాడు, డైపర్లు బ్యాగ్లో పెట్టి కింద కార్ పార్కింగ్లో ఎందుకులే బ్యాగ్ అది ఒక మూతబరు అని చెప్పి పాల బాటిల్ ఒకటే తీసుకుని వచ్చాం. అంటే వాడు యాక్చువల్గా పోతారని చెప్పి అనుకోలే. ఇప్పుడు డైపర్స్ కోసం సెర్చింగ్. అసలు కామెడీ ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఎక్కడున్నారని నాకు కనపట్లే, మొత్తం చూస్తున్నది దొరికారు. ఆటాలో చూసారు ఎన్ని రకాలు, ఎన్ని ఆటాల రకాలు, ఎన్ని మ్యాగీస్ ఐటమ్స్ రకాలు, ఎన్ని రకాలు. డేట్ పౌడర్ అంట, పౌడర్స్. తప్పిపోతే దేవుడి అర్థం కాదు అసలుకి, తప్పిపోతే అంతే గోవింద. వాల్నట్స్, ఎంత నట్స్ ఐటమ్స్, ఇంకా రైస్ బ్యాగ్స్ రకాలు, ఇన్ని నట్స్, వాల్నట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అన్ని రకాలు ఉంటున్నాయి ప్రపంచంలో. ఇక్కడ అదికండి ఎన్ని డేట్స్ వచ్చేలోపు ఫారెన్ కంట్రీస్. దుబాయ్ డేట్స్ ఐటమ్స్ మొత్తం దుబాయ్. ఇవి గీ చూడండి, ఇవన్నీ గీయే 100 రకాలు ఉంటాయి. గీ కేజీ 989 రూపాయలు అంటమ్మాయి. నార్మల్గా అసలు వదిన పిల్లలకి చాక్లెట్స్ కానీ డ్రింక్స్ కానీ కొనదు, ఇవ్వదు మ్యాక్సిమం. కాకపోతే ఇట్లా బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగితే మాత్రం కన్ఫర్మ్ కొనిచ్చిద్ది, ఎందుకంటే రెగ్యులర్గా ఏం అడగట్లేదు కదా అన్నట్టు. ఇంకా వాళ్ళకి ఏది నచ్చితే అది కొందాంలే అన్నట్టు చూస్తున్నారనమాట. పైగా వాళ్ళు అడిగేవి మాత్రం ఏముంటాయి పాపం, ఈ చాక్లెట్లు బిస్కెట్లు తప్ప అన్నట్టు. అసలు బయటకు వస్తే వీటి దగ్గర మాత్రం అసలు వెనకాడం పిల్లల కోసం మాత్రం. కాస్ట్ ఎంతైనా సర్లే అని అయితే తీసుకుంది ఒక ప్యాకెట్ అయితే, వాళ్ళకి నచ్చింది. ఇక్కడ ఏంటో జరుగుతుంది, ఆర్మీ వాళ్ళు వచ్చారు, అదే సంథింగ్ ఏదైనా ప్రోగ్రామ్ అనుకున్నాం కదా. ఇది వచ్చేలోపు 76th రిపబ్లిక్ డే దానికి సంబంధించిన ఒకటనమాట, ఆర్మీ పీపుల్ గురించి అనమాట. పిల్లలు చూసారా, పిల్లలు ట్రైనింగ్, అసలు ఆర్మీ వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఇస్తారు ఏంటి అనే ఐటమ్స్ అనమాట ఇదంతా. అవును అవును, చూసారా అందరూ ఎంత బాగుంది అసలుకి. ఇది ఒరిజినల్ గన్స్, మనకి డెమో లాగా అనమాట. మనం పట్టుకొని చూడొచ్చు, దీన్ని ఎంత బరువు ఉంది ఏంటి అనేది మొత్తం చూడొచ్చు. యాక్చువల్లీ మనం బయట రియల్ గన్స్ చూడటానికే కుదరదు, పైగా ఆర్మీ గన్స్ అంటే అసలు కుదరదు. అండ్ ఇక్కడైతే వాళ్ళు ఇట్లా పట్టుకొని ఫోటోలు దిగడం ఇట్లా చేస్తున్నారు. అండ్ వెయిట్ మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను కూడా ట్రై చేశాను, అందుకని చెప్తున్నాను. మళ్ళీ జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం ఉంది కాబట్టి ఆర్మీ వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది ఏంటి అనేది మొత్తం, వాళ్ళ వెపన్స్, వాళ్ళ యూసేజ్ అన్నీ చూపిస్తున్నాం. ఇక్కడ పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు బాగా. మనం కూడా ఒరిజినల్ వెపన్స్తో ఫొటోస్ తీసుకోవచ్చు, వాళ్ళ కష్టాలు ఏంటి మొత్తం అనేది చూపిస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎలా కష్టపడాలి అనేది కూడా అక్కడ మనకి డెమో పెట్టారు. యాక్చువల్ ఒక గన్ను కూడా మనం క్యారీ చేయలేకపోయినాం అనమాట. ఇక్కడ వాళ్ళ వెపన్స్ అన్నీ పెట్టి వాటి వెయిట్ ఎంత, ఎక్కడ తయారు చేశారు, దాని క్యాపబిలిటీ ఏంటి, ఇవన్నీ అట్లా మెన్షన్ చేసి పెట్టారనమాట. ఎందుకంటే స్కూల్ పిల్లలే మ్యాక్సిమం వస్తున్నారు, కానీ ఎక్స్పో లాగా ఇట్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం పెట్టారు ఇవన్నీ. అప్పుడప్పుడు ఇలాంటి పిల్లలకి చూపిస్తేనే చాలా మంచిది. మనం చూడొచ్చు అనమాట కెమెరా టైప్. నైట్ విజన్ ఇది.
వీటిలో నుంచి చూస్తే లాంగ్ డిస్టెన్స్ చాలా దగ్గరగా కనిపిస్తాయంట. సో ఒకసారి ట్రైల్ కూడా వేయమంటున్నారు. అందుకనే వచ్చిన వాళ్ళందరూ అట్లా ట్రైల్ వేసి చూస్తున్నాం అనమాట. ఇంకా అన్నయ్య గారు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేశారనమాట రోప్తో. అండ్ నేను మాత్రం కనుక్కుంటున్నా అట్లా విజన్ ఎంత ఉంటుందని. ఒకటైతే 8 అంట, ఒకటైతే 10 కిలోమీటర్స్ విజన్ అంట. అండ్ అట్లానే మిసైల్ అండ్ రాకెట్ లాంచర్ ఇవన్నీ ఉన్నాయంట. అండ్ నైట్ విజన్ది కూడా 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుందంట. నేను కూడా తెలుసుకుందామనే కనుక్కున్నాను అనమాట. ఎన్ని కిలోమీటర్స్ అని అడుగుతున్నా. How many kilometers? 8 kilometers. Okay. These both are same. నేను రాంగ్ సైడ్ చూస్తున్నా అని గైడ్ చేసి ఇందులో నుండి చూడమంటే చూస్తున్నా అనమాట. చాలా లాంగ్ అవి కూడా దగ్గర కనిపిస్తుంది. Where are you from? Where are you from? Boinpalli sir. Boinpalli. పాపం వాళ్ళు ఎంత కష్టం ఇట్లా దాక్కోవడం కోసం, హైడ్ కావడం కోసం ఈ డ్రెస్ ఉపయోగిస్తారు. అసలు మనకి ఎంత వెచ్చగా ఉంది ఈ లైటింగ్స్కి, మనం ఎట్లుంటాం వాళ్ళు ఇంకా అసలు ఎట్లుంటారో ఏంటో. అసలు దీనికోసమే ఇట్లా ఇంత వేడిగున్న షో కోసం ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళకి ఇది యాక్చువల్గా చాలా తక్కువ, చాలా చిన్నదని చెప్పాలి. ఎంత ఫుల్ కూలింగ్ ప్లేసెస్లో ఈ స్నైపర్స్, ఈ ర్యాకెట్ లాంచర్ నిచ్చలోపు AK-47 లాగా. AK-47 ఈ రోజు నిజంగా అదృష్టం అనుకోవాలి. ఇప్పటి చదువుకునే పిల్లలకు కాబట్టి ఇవన్నీ తెలుస్తున్నాయి, కానీ మన కాలంలో పిల్లలకి అసలు ఏం తెలుసు చెప్పండి. ఇలాంటి ఎక్స్పోజ్కి తీసుకురావడం వల్ల వాళ్ళల్లో కూడా ఇంట్రెస్ట్ పెరిగిద్ది. మన టైంలో ఉండుంటే మనం ఎట్లా ఉండేవాళ్ళం తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇలాంటివి జరుగుతున్నాయంటే కన్ఫామ్గా పంపించండి. ఇంకా లిమిటేషన్స్ పెట్టకూడదు పిల్లలకి. ఇలాంటి వాటిలో తెలుసుకుంటే బాగా పెరుగుతారనమాట, అన్ని కష్టాలు తెలుస్తాయి. చూసారా రిపబ్లిక్ డే ఎంత ఫ్లాట్ 60% డిస్కౌంట్ అంట. ట్విన్ బార్డ్స్ షాపింగ్. రిపబ్లిక్ డే సేల్ అయితే ఫుల్గా నడుస్తుంది. ఇదేమో లగేజ్ కౌంటర్ అనమాట. బ్యాగ్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఫ్లాట్ 50%. చేతు ఇంకో ఇక్కడ పెద్ద ట్రిక్ ఏంటంటే ఫ్లాట్ 50% అన్నది 50%, కొన్నిటికి అప్ టు 50% అంటాడు. అది బిల్ దగ్గర బ్యాక్ 50% అనుకోబోతుంది, బిల్ దగ్గర 10% వేస్తాడు. అది చూసుకోవాలి మెయిన్. ఇవన్నీ చూసారా, ఇవన్నీ ఇది కాస్మెటిక్స్. మన డిపార్ట్మెంట్ కాదు, ఇది వీళ్ళ డిపార్ట్మెంట్. ఇదంతా హ్యాండ్ బ్యాగ్ కౌంటర్ అనమాట. ఇక్కడైతే మేమేం తీసుకోలేదు, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. మేము మ్యాక్సిమం కాలేజ్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నాం. ఇవి సరిపోలే అని జస్ట్ చూసాం అంతేగాని తీసుకోలేదు. ఇవి ప్రైస్ చూసారా, 175, 649, 699 అన్ని రేట్లో ఉన్నాయి. తక్కువ రేట్ల నుంచి ఎక్కువ రేట్లో కూడా ఉన్నాయి. 50% అప్ టు 50% ఆఫ్. ఆడవాళ్ళకి ఏముంది, బ్యాగులు, నగలు, గాజులు ఆడుంటా ఆడే ఎంత కాస్మెటిక్స్. ఆడవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి చవల జుమ్కాలు, బ్యాగులు ఇవన్నీ ఒక 5,000 ఉంటుంది. అది ఉంటుంది కంపల్సరీ. అప్ టు ఉందా, పైన ఉంది ఆఫర్ నై MRP ఇంకా పైన చూడు. ఈ పర్సులు, హ్యాండ్ బ్యాగుల్లో కూడా 100 మోడల్స్ ఉన్నాయి, 100 బ్రాండ్స్ ఉన్నాయి. మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట. బొడ్డను కూడా కొన్నాం, 1500కి ఇచ్చారు ఈ బొమ్మని. వీళ్ళందరికీ కన్నుల పండగ ఉంది. బ్యాగులు చూస్తుంటే ఏం కొంటారు కానీ సైడ్ నుంచి చూస్తేనే 5,000 కనబడుతుంది మీద. ఇంకా బొడ్డోని కూడా ఎంతసేపు మోస్తాంలే అని కార్ట్లో హాయిగా దుప్పటేసి వాడిని అట్లా పొడగోబెట్టేసాము. రిక్కీ గాడైతే అసలు ఎంత గట్టిగా అరుస్తున్నాడు, ఇంట్లో అరిసినట్టు. రిక్కీ గాడైతే కార్ట్లో కూర్చోడంట, నుంచొని చూస్తున్నాడు. ఉంది కదా జిమ్మీ, ఆ జిమ్మీ ఇదే. ఎక్కడ తీసుకున్నావు ఆ జిమ్మీని? ఏంది ఎంత తక్కువ ఉంది ఇది? మన అప్పట్లో 10,000 అయిందిగా. 10,000 ఫెరారీ. ఆ మోడల్ అక్కడ ఉంది. మంది 10 సంవత్సరాల కిందే ఫెరారీ. అయితే మన ఇంకా అప్పుడులోనే మన రిమోట్, వైర్లెస్, లైట్లు, హార్న్లు, పాటలు అన్నీ. ఇంకా కార్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నారనమాట. ఒకటి సపరేట్గా ఉంటే రిక్కీని కూడా కూర్చోబెట్టాను.
వాడికి ఏదో వచ్చన్నట్టు తిప్పుతూ ఉన్నాడు అనమాట స్టీరింగ్. ఇంక తీసుకుందామని మా ఆయన అంటే ఇప్పుడే ఎందుకులే అని నేనే అరుస్తూ ఉన్నాను అనమాట. వాడికి కొంచెం పెరిగాక అప్పుడు తీసుకుందాంలే అన్నట్టు. మెయిన్గా కొనటం ఇబ్బంది అనేమి కాదులే, కానీ ఉండేది అద్దీంట్లో ఎక్కడ పెట్టినా ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది. అండ్ వాడు అప్పుడే కూర్చొని తిరిగే అంత పెద్దోడు కాలేదు కదా అని చెప్పి నేనే అసలు ఇప్పుడు అప్పుడే వద్దులే అని చెప్తున్నాను అనమాట. ఆయన కూడా సరే తర్వాత తీసుకుందాం అన్నట్టు ఊరుకున్నారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ, ముందు రేటు చూసాక బొమ్మ చూస్తాం. మనం కూడా అంతే. జస్ట్ ట్రైన్ ఇంజనే, దాంట్లో ఏమీ లేదు అక్కడ. ఇలా టాయ్స్ చూసినప్పుడల్లా తీసుకోవాలనిపించిద్దిలే, కానీ తీసుకోవడానికి కాదు. కానీ ఇప్పటికే లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా వాడికి ఎన్ని టాయ్స్ ఉన్నాయో, వాడు ఆడేది ఉండదు, అందుకనే తీసుకొని తొందరగా. దీనికి ఎక్కడం భయం ఎట్లా ఎక్కిందో కానీ మరి ఒకటే అంతా చేతు డిపార్ట్మెంట్. ఇంకా ఎంత అంటమ్మా? పర్లా, మనకి దొరకవు. ఇంకా ఈ ఫ్లోర్ అంతా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. ఫ్లవర్ వాజెస్, ఫ్లవర్స్, డెకరేషన్ ఐటమ్స్, మిర్రర్స్, ఇంకా ఇట్లా ఏమంటారు వీటిని, ఏవో గుర్తురాట్లేదులేండి. అండ్ పిల్లోస్, బెడ్షీట్స్, చైర్స్ అన్నీ A to Z ఉన్నాయి. డోర్ మ్యాట్స్, వాచెస్, క్లాక్స్, ఇంకా చెప్తూ వెళ్తే చాలానే ఉన్నాయి. కాకపోతే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫామ్ వెళ్ళండి. అసలు ఈ క్లాక్స్లో కూడా చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. అన్ని మతాలే మరి ఇక్కడ ఏదో వీళ్ళే ఉన్నాయి. ఎందుకంటే మెయిన్ వేరే కంట్రీస్ నుంచి వస్తాయి కదా, అందుకే ముస్లిమ్స్ అయితే ఉన్నాయి, హిందూస్ కూడా ఉంటాయి, లేకుండా అసలు ఉండవు. వాళ్ళు ముందే బట్ ప్లాన్ చేసి పెడతారు అన్నమాట. వేరే వాళ్ళే ఉండకపోతే ఉండదు కాబట్టి జనాలు. ఇది వచ్చేలోపు భగవద్గీత స్టాండ్ అనుకుంటున్నా నేను. అదే చేతి వాల్ క్లాక్ కావాలి మీకు. అంటే మీకు వీడియోలో మంచి కనపడకపోవచ్చు, కానీ బయట నిజంగా ఒరిజినల్ అంత బాగున్నాయి. వాడు పోయిందాక ఆ బాల్ ఆడిస్తాను నేను. బిల్లు దగ్గర బాల్ తీసి పక్కనే న్యాచురల్గా చూపించా కదా, ఒరిజినల్ లాగా ఉన్నాయని. దీనికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఒరిజినల్ లాగే ఉన్నాయంట. ఆ వీడియో తీసింది ఇక్కడే నేను. 2-3 డేమ్స్ నా క్లాస్గా ఉన్నాయి, ఒరిజినల్గా ఉన్నాయని. మా వాళ్ళు అన్నీ ట్రోల్ చేశారు. మా వాళ్ళే మమ్మల్ని ట్రోల్ చేశారు. దాన్ని ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ అనమాట. ఇది వచ్చేలోపు ఇది గార్డెన్లో వాళ్ళకి మెయిన్గా పెట్టుకుంటారు. ఇట్లా ఇంటీరియర్ పెట్టుకోవచ్చు, ఎక్స్టీరియర్ కూడా ఈ బుద్ధుడు బొమ్మలు అలాంటివి పెట్టుకుంటున్నారు కదా, అలాంటి దగ్గర పెట్టుకోవచ్చు. ఫౌంటైన్స్లో చాలా బాగుంటాయి. వాళ్ళు చూసినా పీవీసీ పైప్, అది పీవీసీ పైప్ పెయింటింగ్ వేసారు నాకు తెలిసి. నిజంగా ఒరిజినల్గా ఉన్నాయా? ఆర్టిఫిషియల్ ఇంట్లోకి పెట్టుకోవాలి అట్లా. నిజంగా చెప్పి ఒరిజినల్ లేవా? ఇండోర్ పెట్టుకుంటే మార్చిపోవు, ఎన్ని సంవత్సరాలైనా ఇంతే ఉంటాయి అనుకున్నారు. కానీ చెట్టు చూడండి, కింద మట్టి చూసారా? మీరు ఒరిజినల్ అనుకుంటారు కానీ ఒరిజినల్ కాదు, ఆర్టిఫిషియల్ చెట్టు. మీరు 500 రూపాయల వామ్మ మట్టి లోపల గ్రాస్ కూడా ఒరిజినల్ లాగా ఉంది, ఆర్టిఫిషియల్ లాగా చూసారా? ఇది యాక్చువల్ ఒరిజినల్ కాదు, ఆర్టిఫిషియల్. మా వాళ్ళు అయితే తుడుచుకొని కూడా చూసుకున్నా జారిద్దా అని చెప్పి చూస్తున్నారు అన్నమాట. బెడ్షీట్స్ కంపెనీ బ్రాండెడ్స్ అన్నమాట. ఒక రోజు సరిపోతుంది. డంబుల్స్ 8 kg డంబుల్ అంట. మనం పర్లా ఒరిజినల్స్. ఇంకా చేతు ప్రాణం అంతా ఏడే ఉంటుంది. ఇంకా కిచెన్ లైట్, హోమ్ లైట్స్, ఫ్లవర్ పాట్స్, అరోమా స్మెల్ ఫ్లవర్.
ఇంకా ఇదైతే మనం ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో చూపించినవి అనమాట. ఈ దేవుడు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్ని క్యాస్ట్ల వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు. అన్ని దేవుళ్ళు అన్ని మతాలు కలిపేశారు వీళ్ళు ఇక్కడ. మా చేతి ఎక్కడి నుంచి కదలని చెప్పాను నేను ఇందాక. టేబుల్ ల్యాంప్స్ చెప్పా కదా, లిటరల్గా ఒక రోజు చేయాలంటే ఈ వ్లాగ్ అయితే ఒక్క రోజులో అయిపోదు. నా వీడియో చూడండి, ఎవరైనా కొరియర్ పంపిస్తే బాగుంది అనుకుంటారు మీరే. బాగున్నాయా? గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి. 800 అని అంటే అది హార్స్. రేటు తక్కువ బాగుంది. రేటు తక్కువ 2000. బుద్ధులు ఏమవుతుంది మరి నీకు గట్టిగా ఉండాలంటే? ఇది ప్యాస్టా ప్యాలెస్. ఒకసారి ఆన్లైన్లో వీడు ఎంత ఉందో. ప్యాస్టా ప్యాలెస్ అది. బొచ్చ కనపడి చూడండి, బాగుంది. బుద్ధుడు లగేజ్ బ్యాగ్స్ ఒక 5-6 వేల, ఒక 10,000 ఉంటాయి లగేజ్ బ్యాగులు. ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే స్టోరేజ్ ఎంత ఉంటుంది. ఇంకా చేతు అది దరియే నీకు చెప్పింది నేను. రెడ్ది పట్టుకో. ఎట్లుంది కాస్ట్ ఎంత? 4 x 6 3,000. 5 x 7 4,000. నాకు చాలా బాగా నచ్చింది అసలుకి. అట్లా బాగుంది ఇది. చేతు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది. అయితే కింద వేసుకున్న మ్యాట్ కదా, అట్లా రగ్గుంటే బాగుండేది. బొమ్మను కూర్చోబెట్టాం అక్కడ. రిపబ్లిక్ డే డెకరేషన్. ఫుడ్ పిజ్జా హట్. మేము లాస్ట్ టైం వెళ్ళాం కదా, అది పిజ్జా హట్. చాలా ఉన్నాయి. కాఫీ క్లబ్. ఇక్కడ సినీపోలిస్ మూవీకి వెళ్ళొచ్చు. ఫ్లై ఫ్లోర్కి వెళ్తాను. ఇంకా అందరం అలిసిపోయాం అనమాట. షాపింగ్ అంటే గేమ్ జోన్ ఎక్కువ ఎంజాయ్ చేసాము. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట అందరం. ఇంకా డైరెక్ట్ ఇంటికి కొట్టేస్తాం. ఇంకెవరికి ఓపిక లేదనమాట. అలిసిపోయారు. తిరిగి లులు మాల్. ఈ రోజన్నా వచ్చామనే కానీ సగమే తిరిగాం, పూర్తిగా తిరగలేదు, పెట్టలేదు అనమాట. ఇంకా కార్ చూసుకొని ఎక్కేయడమే. అక్కడే పార్క్ చేసాం. ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. కాకపోతే మన పార్ట్ 3 ఓన్లీ గేమ్ జోన్ చూపిస్తానమాట. అది ఎవరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మా వ్లాగ్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే వీడియోలు ఎలా ఉన్నాయి, ఎలా తీసామన్నది కూడా మాకు తెలుస్తుంది.